రానా వనజా లోకి తొందరగా రండమ్మా. ఏమైందండి? మన లోకికి శ్రీనివాస్ గారి సంబంధం ఓకే అయింది. పెళ్లి చేసుకుని యూకేకి తీసుకెళ్తారట. ఈ నెలాఖరు వరకు ఎంగేజ్మెంట్ చేసుకుని వచ్చే నెల పెళ్లి పెట్టుకుందాం అన్నారు. ఏమైందమ్మా అలా ఉన్నావు? సంబంధం నచ్చలేదా? ఈ సంబంధం నాకు ఇష్టమే డాడీ, కానీ ఉన్న పలంగా మిమ్మల్ని అందరిని వదిలేసి ఒక నెలలో అంత దూరం వెళ్ళాలంటే ఏదోలా ఉంది. చాలా మంచి సంబంధం తల్లి, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. నాన్న నీకు ఏదైనా బెస్ట్ ఇస్తాడు కదా. ఇప్పటికిప్పుడు పెళ్లి ఎంగేజ్మెంట్ అంటే డబ్బులు ఎలా అండి? డబ్బుల గురించి మీరెందుకు అడవుడు చేస్తున్నారు? నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాను. అబ్బాయి కుటుంబం వాళ్ళు కట్నం గురించి పెద్దగా అడగట్లేదు, కానీ పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలంటున్నారు అనుజ. వాళ్ళ స్థాయి తగ్గట్టు పెళ్లి చేయాలంటే ఊర్లో ఉన్న పొలం అమ్మేయాల్సి వస్తుంది అనుజ. ఆ పొలం ఏమో రానా బిజినెస్ కోసం ఇస్తారని మాట ఇచ్చాను. ఏంటంటే మీరు ఈ టైంలో ఇలా మాట్లాడుతున్నారు? నాకు ఏ జాబ్ చేయడం ఇష్టం లేదు, అందుకే బిజినెస్ చేయాలనుకున్నా. అయినా మనకు అక్క పెళ్లి కంటే ఇంపార్టెంట్ ఏది ఉంది డాడీ? మీరు అర్జెంట్గా అలానే సేల్కి పెట్టండి, అక్క పెళ్లి చేసేద్దాం. అక్క ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు డాడీ. తోడబుట్టిన వాళ్ళ సంతోషం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే తోబుట్టు ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది కదా.